గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీసాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము గ్రూప్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీ పాఠ్యాంశాలలో భాగంగా సెక్షన్ 1కి సంబంధించి రోబోటిక్స్ అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో రోబోటిక్స్, వాటికి సంబంధించినటువంటి బేసిక్స్, అదేవిధంగా హ్యూమనాయిడ్ రోబోట్స్ అంటే మానవాళిని పోలి ఉండేటటువంటి, మానవ ఆకారాలలో ఉండేటటువంటి రోబోట్స్కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతము సాంకేతిక యుగంలో మానవుల యొక్క అవసరాలకు అనుగుణంగా సాంకేతికత అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా కొత్త కొత్త పద్ధతులు కూడా మనకు రావడం జరిగింది. అయితే రోబోటిక్స్కి సంబంధించినటువంటి అంశాలన్నీ ఈనాటివి కావు. 1980లకు సంబంధించినటువంటి అంశాలు. అప్పటి నుంచి ఆలోచనలు మొగ్గతొడిగి ప్రస్తుతం వాటిని విరివిగా మన అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునేటటువంటి స్థాయికి రావడం జరిగింది రోబోటిక్స్. మరొక అంచె ఏంటి అంటే, సమీప భవిష్యత్తులో మానవుల మాదిరిగానే స్వతంత్రంగా ఆలోచించగలిగేటటువంటి రోబోల యొక్క తయారీ పట్ల కూడా కొన్ని సంస్థలు కృతనిశ్చయంతో ఉన్నటువంటి దరిమిల మరి వీటికి సంబంధించినటువంటి ప్రతి కీలకమైనటువంటి అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రతి అంశాన్ని లాభాలుంటాయి, నష్టాలు కూడా ఉంటున్నటువంటి పరిస్థితులలో లాభ నష్టాలను బేరీజు వేసుకుంటూ మనం వాటిని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఓరియంటేషన్ ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. దీంట్లో కూడా ఇంత క్రితం మనం చెప్పుకున్నాం. అయితే 10 మార్కుల నిడివి ఉండే క్వశ్చన్ అయినా వచ్చే అవకాశం ఉంది, లేదా 5 మార్క్స్కి కూడా అడిగేందుకు అవకాశం ఉంది ప్రాథమిక అంశాలకు సంబంధించి. రోబోటిక్స్కి సంబంధించిన ప్రాథమిక అంశాలను, రోబోటిక్స్ నిర్మాణంలో ఉపయోగించేటటువంటి 3 నియమాలను గురించి వివరించండి. దీనితో పాటుగా హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేటటువంటిది 5 మార్క్స్కి కూడా అడిగేందుకు అవకాశం ఉన్నటువంటి ఒక క్వశ్చన్గా ఉంది. దాన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రోబోట్స్ అనేటటువంటిది చూస్తే, ఇక్కడ రోబోటిక్స్ అనేటటువంటిది ఒక స్లావిక్ పదంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ పదానికి అర్థము శ్రామికుడు లేదా లేబర్ అనేటటువంటి పదంగా చూస్తాం. ఈ రోబోటిక్స్ అనే పదం ఆధారంగానే రోబోట్ అనేటటువంటి పదం ఆవిర్భవించడం అనేది జరిగింది. అంటే మానవుడు చేసేటటువంటి పనులకు మానవునికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించగలిగేటటువంటి ఒక ఉపకరణంగా మనకి ఇక్కడ రోబోట్ అనేది పనిచేస్తూ ఉంది. స్వతంత్రంగా కొన్నిసార్లు పనిచేసేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మానవుని యొక్క గైడెన్స్ ఆధారంగా, అంటే అది ఏ పని చేయాలి, ఎలా చేయాలి అనేటటువంటి ఓరియంటేషన్లో దిశానిర్దేశం చేస్తూ ఉంటే రోబోలు అనేవి ఆ పనులను చక్కదిద్దేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. ముఖ్యంగా చూస్తే కంప్యూటర్లు ఏ విధంగా అయితే మానవునికి కొన్ని పనులను రిపిటేటివ్ టైమ్స్ చేయాల్సి వస్తుంది, ఎక్కువసార్లు చేయాల్సి వస్తుంది, లేదా ఒకే పనిని పదే పదే చేయాల్సి వస్తుంది. సో తద్వారా మానవుడు త్వరగా అలసిపోయేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా అక్కడ మొనోటనీ అనేది ఫీల్ అయ్యేటటువంటి ప్రమాదం కూడా ఉన్నటువంటి దరిమిల మరి అలాంటి పనులను గనక మనం రోబోట్స్ విషయంలో ఉపయోగించుకున్నట్లయితే మరిన్ని మేలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. మేధో సంబంధమైనటువంటి అంశాలలో మానవుని యొక్క మెదడు చురుకుగా ఉంటుంది. అదేవిధంగా వినూత్నంగా ఆలోచించగలుగుతాడు. కాబట్టి క్రియాశీలమైనటువంటి పనుల మీద ఎక్కువగా దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో చూస్తే రోబోట్లకు సంబంధించి వాటి నమూనా మోడల్స్ కావచ్చు, తయారీ, అనువర్తనం అప్లికేషన్స్, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్, వీటన్నిటికీ సంబంధించినటువంటి అమెరికాకు సంబంధించిన ఒక సాంకేతిక శాస్త్రంగా మనం ఇక్కడ రోబోటిక్స్ను చూస్తాము. అయితే రోబోటిక్స్ అనేది సింగిల్ డిసిప్లినరీ సైన్స్ కాదండి. అంటే ఏదో ఒక శాస్త్రానికి పరిమితమైనటువంటి అంశం కాదు. ఇది మల్టీ డిసిప్లినరీ ఆస్పెక్ట్గా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. దీంట్లో చూస్తే మెకానికల్ విభాగాలకు సంబంధించి, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఇలా విరుద్ధమైనటువంటి విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసినప్పుడే రోబోటిక్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని, అంటే వాటి ద్వారా వచ్చే ప్రయోజనాలను మనం సమర్థవంతంగా పొందేటందుకు వీలు ఉంటుంది. కాబట్టి మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ మొదలైన ఇంజనీరింగ్ విభాగాలపై ఆధారపడినటువంటి ఒక శాస్త్రంగా మనకి ఇక్కడ రోబోటిక్స్ అనేది కనిపిస్తూ ఉంది. తొలినాళ్లలో రోబోటిక్స్కి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను విస్తృతం చేసిన వారిలో ప్రధానంగా మనం 3 వ్యక్తుల గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ 3 వ్యక్తులు రోబోటిక్స్కి సంబంధించినటువంటి పదాలను పరిచయం చేయడం దగ్గర నుంచి వాటిని నిర్మించేటటువంటి క్రమంలో ఎటువంటి సిద్ధాంతాలను, అంటే ఎథిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోబోట్స్గా మనం అక్కడ చెప్తాము. ఎథిక్స్ ఆఫ్ రోబోటిక్ సైన్స్ అనేటటువంటి పేరుతో కూడా మనం అక్కడ చెప్పవచ్చు. అంటే మానవాళికి సంబంధించి ప్రవర్తన నియమావళి ఏ విధంగా అయితే ఉందో
రోబోలకు సంబంధించినటువంటి ప్రవర్తన నియమావళిని సైతము మనం ఇక్కడ తయారు చేసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ప్రిన్సిపుల్స్‌ని సైబర్నెటిక్స్ అనేటటువంటి పేరుతో కూడా వెలుగు తీసుకొచ్చినటువంటి క్రమంలో మరి ఆ ముగ్గురు వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉన్నటువంటి ఆ ముగ్గురు వ్యక్తులలో కారెల్ క్యాపెక్, అదేవిధంగా ఇసాక్ అసిమోవ్ మరియు నార్బర్ట్ వీనర్ అనేటటువంటి ముగ్గురు శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీంట్లో కారెల్ క్యాపెక్‌ని గనక మనం గమనిస్తే ఈ రోబోటిక్స్ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా పరిచయం చేసినటువంటి వ్యక్తిగా చరిత్రలో వీరు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ ఆర్‌యుఆర్ అనేటటువంటిది ఒక నాటకానికి సంబంధించినటువంటి అబ్రివేషన్‌గా కనిపిస్తూ ఉంది. దీన్ని మనము రస్సమ్స్ యూనివర్సల్ రోబోట్స్ అనేటటువంటి పేరుతో పిలవవచ్చు. ఇది 1920స్‌లో వీటిని ప్రచురించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ఈ కారెల్ క్యాపెక్ రాసినటువంటి ఈ ఆర్‌యుఆర్ అనేటటువంటి నాటకంలో ఈ రోబోటిక్స్ అనేటటువంటి పదాన్ని వాడడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ పదాన్ని పరిచయం చేసినటువంటి చరిత్ర మనకు కారెల్ క్యాపెక్ ద్వారా వస్తుంది. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్‌గా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే ఇసాక్ అసిమోవ్ అనేటటువంటి శాస్త్రవేత్తను గురించి మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ వారు అందించినటువంటి సమాచారం ప్రకారము రోబోటిక్స్ అనేటటువంటి పదము తొలిసారిగా వీరు రచించినటువంటి లయర్ అనే కథలో స్టోరీలో వినియోగించడం అనేది జరిగింది. ఈ కథ 1941లో అస్టౌండింగ్ సైన్స్ ఫిక్షన్లో ప్రచురితమైనట్లుగా మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది. అయితే పూర్వం ఉన్నటువంటి వీటి చరిత్రకు సంబంధించి కొంత అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు కాబట్టి సందర్భానుసారంగా వీటిని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ తొలుత పరిచయం చేసినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ ఆర్‌యుఆర్‌లో పరిచయం చేసినట్లుగా కారెల్ క్యాపెక్ కనిపిస్తూ ఉండగా, ఆక్స్ఫర్డ్‌కి సంబంధించినటువంటి డిక్షనరీ ప్రకారము లయర్ అనేటటువంటి కథలో వీరు తొలిసారిగా దీనిని వినియోగించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ కథ 1941లో అస్టౌండింగ్ సైన్స్ ఫిక్షన్ అనేటటువంటి గ్రంథంలో ప్రచురితమైనట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మరొక శాస్త్రవేత్తకు సంబంధించిన అంశాలు చూస్తే నార్బర్ట్ వీనర్ గురించి మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. ప్రయోగాత్మకంగా రోబోటిక్స్ నిర్మాణానికి అవసరమైనటువంటి ప్రాథమిక సూత్రాలన్నింటినీ కూడా సైబర్నెటిక్స్ అనేటటువంటి పేరుతో వీరు మనకు అందించడం అనేది జరిగింది. ఇది కాకుండా ప్రఖ్యాతంగా చూస్తే ఇసాక్ అసిమోవ్ ఇచ్చినటువంటి 3 నియమాలను మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. వీటిని మనము ఎథిక్స్ ఆఫ్ రోబోటిక్స్ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. మరి వాటికి సంబంధించినటువంటి అధ్యయనాలను చూద్దాం. సో ఇక్కడ రోబోటిక్ నిర్మాణాలకు సంబంధించి చూస్తే రోబోట్లను వివిధ అవసరాల రీత్యా ఏ రూపంలో అయినా రూపొందించుకోవచ్చు. అంటే వీటికి ఒక పర్టిక్యులర్ రూపంలోనే ఉండాలనేటటువంటి అంశం వీటి నిర్మాణానికి సంబంధించిన రూల్ ఏమీ లేదు. ప్రస్తుతము జీవరాశిని అంటే మన చుట్టూ ఉన్నటువంటి జీవులను పోలి ఉండేటటువంటి రోబోలు కూడా నిర్మాణం కావించడం జరుగుతుంది. ఉదాహరణకు చూస్తే ఐ స్ప్లాష్ అనేటటువంటి రోబో చేప మాదిరిగా ఈదేటటువంటి రోబోగా మనకు అక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా హెక్సాపాడ్ ఇది 6 కాళ్ళు కలిగినటువంటి కీటకం మాదిరిగా చలించేటటువంటి రోబోగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేటటువంటి మనకు రావడం జరిగింది. ఇవి మానవులను పోలి ఉండేటటువంటి రోబోలుగా చెప్తాం. దీంట్లో ఆండ్రాయిడ్ అనేటటువంటిది మగవారిని పోలి ఉండే రోబో కాగా, గైనాయిడ్ అనేటటువంటిది ఆడవారిని పోలి ఉండేటటువంటి రోబోలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పాటలు పాడగల రోబోలు, న్యూస్ని ప్రజెంట్ చేసేటటువంటి న్యూస్ రీడర్ రోబోలు కూడా మనకు అందుబాటులోకి రావడం జరిగింది. మరొక అడుగు ముందుకు వేసి నాసా వారు ఏకంగా స్పేస్లో అక్కడ మరమ్మతులు నిర్వహించుకోవడం కోసం రోబోనాట్ అనేటటువంటి రోబోను కూడా రూపొందించడం జరిగింది. అంటే ఇది ఆస్ట్రోనాట్ మరియు రోబోట్ల యొక్క 2 పదాల యొక్క కలయికగా మనకి ఇక్కడ రోబోనాట్ అనేది కనిపిస్తూ ఉంది. ఈ రోబోనాట్ని రూపొందించినటువంటి ఘనత మనకి ఇక్కడ నాసాకు దక్కుతుంది. సో ఇలా అవసరాన్ని బట్టి మనము వివిధ రకాలైనటువంటి రోబోలను తయారు చేసుకునేటటువంటి వెసులుబాటు ఉంది. కొన్ని రకాల రోబోలు పూర్తిగా మానవ రూపాన్ని పోలి ఉంటున్నాయి. ఫలితంగా మానవులు చేసేటటువంటి కొన్ని రకాల పనులను అదే రీతిలో చేయగల సౌలభ్యం ఈ యంత్రాలకు చేకూరడం అనేది జరుగుతుంది. ఒక అడుగు ముందుకు వేసి ప్రోస్థెటిక్ హ్యాండ్ అనేటటువంటి దానిని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు తయారు చేయడం జరిగిందండి. ఇక్కడ మానవులకు చేతుల ద్వారా ఏ విధమైనటువంటి స్పర్శానుభూతులు అందుతాయో ఈ ప్రోస్థెటిక్ హ్యాండ్ని ధరించినటువంటి వ్యక్తులకు కూడా
అదే రకమైనటువంటి స్పర్శానుభూతులు లభించేటటువంటి ఒక సాంకేతికత డెవలప్ చేయడం జరిగింది. తద్వారా చేతులు లోపించినటువంటి వారికి దీన్ని గనక అందిస్తే వారు మానవ చేతితో మనం ఏ విధమైనటువంటి పనులు చేయగలుగుతామో దాదాపు అటువంటి పనులన్నీ కూడా వారు ఆ ప్రోస్థెటిక్ హ్యాండ్‌తో చేపట్టేటటువంటి వీలు ఉంటుంది. మరి ఆ క్రమంలో చూస్తే అవయవ లోపం ఉన్నటువంటి చేతులు లోపించినటువంటి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సంజీవనిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే మానవుడి మాదిరిగానే నడవడం, వస్తువులను పైకి ఎత్తడం, దానితో పాటుగా మాట్లాడడం, అదేవిధంగా కొన్ని విషయాలను జ్ఞప్తికి ఉంచుకునేటటువంటి రోబోటిక్ యంత్రాలు సైతం ప్రస్తుతం విరివిగా అందుబాటులోకి వస్తున్నాయి. వీటితో పాటుగా దైనందిన జీవితంలో అవి చేసే పనుల నుంచి కొత్త అంశాలను నేర్చుకునేటటువంటి రోబోలు సైతం మనకిక్కడ అందుబాటులోకి రావడం జరిగింది. దీని ఆధారంగా క్లౌడ్ రోబోటిక్స్ అనేటటువంటి అంశం కూడా ఒకటి వెలుగులోకి రావడం జరిగింది. అంటే అవి వాటి యొక్క దైనందిన జీవితంలో నేర్చుకున్న అంశాలను ఇతర రోబోలతో పరస్పరం సంభాషించుకునేటటువంటి అంశంలో క్లౌడ్ రోబోటిక్స్ అనేటటువంటి అంశం కూడా ఒకటి రావడం అనేది జరిగింది. సో ఇక్కడ చూస్తే ఇసాక్ అసిమోవ్ 1942లో రోబోటిక్స్ నిర్మాణంలో ఉపయోగించేటటువంటి 3 నియమాలను రూపొందించడం జరిగింది. వీటిని ఎథిక్స్ అని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ నియమాల ఆధారంగానే ప్రస్తుతం ఉన్నటువంటి రోబోటిక్స్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. ఈ 3 నియమాలను 1942లో తను రచించినటువంటి రన్ అరౌండ్ అనేటటువంటి లఘు కథానిక షార్ట్ స్టోరీలో ప్రచురితం కావడం అనేది జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇసాక్ అసిమోవ్ రూపొందించినటువంటి ఈ 3 నియమాలు హ్యాండ్ బుక్ ఆఫ్ రోబోటిక్స్ 56వ ఎడిషన్ 2058 AD, అంటే ఇది సంవత్సరం కాదండి, దానికి సంబంధించినటువంటి పబ్లికేషన్కి సంబంధించినటువంటి ఒక టర్మినాలజీగా చూస్తాం, ఇయర్ కాదు. దీంట్లో ఉటంకించబడ్డాయి, అంటే దాంట్లో ప్రచురితం కావడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా మొదటి నియమాన్ని గనక మనం గమనిస్తే రోబోట్లు మానవులకు హాని చేకూర్చరాదు. అంటే రోబోట్‌కి ఏ పనైతే ఉద్దేశించబడిందో ఆ పనిని చేయడానికి మాత్రమే అది ఉపయోగపడాలి, కానీ మానవుల మీద ప్రతీకార చర్యలు చేపట్టడానికి గాను వీటిని రూపొందించరాదు. మరి ఆ క్రమంలో మిలిటరీ రోబోలను ఏ రకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది మనం? అంటే ఇక్కడ యుద్ధక్షేత్రాలలో సైనికులకు బదులుగా అటాకింగ్ కార్యక్రమాలు చేసేటటువంటి క్రమంలో మనం మిలిటరీ రోబోలను తయారు చేసుకున్నాం కదా. మరి ఆ క్రమంలో చూస్తే అవి మొదటి నియమాన్ని ఉల్లంఘించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ వాటిని తయారు చేసేటటువంటి దేశాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, మన దగ్గర ఒక కర్ర లాంటిది ఉంటే అల్లరి పిల్లవాళ్ళందరూ కంట్రోల్ అయినట్లుగా మన దగ్గర ఆయుధ వ్యవస్థలు ఉన్నప్పుడు మిగిలిన దేశాలనేవి మన వద్ద ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడనటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశం కోసం మాత్రమే వాటిని వారు రూపొందించుకుంటున్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. ఒకవేళ రోబోల పనితీరు దెబ్బతిన్నా లేదా చెడిపోయినా కూడా వాటిని మానవుడు తగిన చర్యల ద్వారా నిర్వీర్యం చేయవచ్చు. అంటే రోబోలకు మానవాళికి హాని చేసేటటువంటి అవకాశం ఇవ్వబడలేదు, కానీ రోబోల యొక్క పనితీరు దెబ్బతిన్నా, వాటి పనితీరు మందగించినా లేదా చెడిపోయినా కూడా మానవులు వాటికి అక్కడ హాని చేకూర్చడం అని చెప్పేసి అనం, కానీ వాటిని నిర్వీర్యం చేసేటటువంటి అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా 2వ నియమానికి సంబంధించి అంశాన్ని చూస్తే మానవులు తనకు అందిన ఆజ్ఞలను లేదా సూచనలను రోబోలు తప్పనిసరిగా పాటించాలి. ఇక్కడ అందిన కాకుండా అందించిన అందం. అంటే మానవులు తనకు అందించినటువంటి ఆజ్ఞలను లేదా సూచనలను రోబోలు తప్పనిసరిగా పాటించాలి. మరి అలాంటి సందర్భంలో వేరే వ్యక్తులకు ఏదైనా హాని చేకూర్చమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అనే ఓరియంటేషన్లో మనకు ఒక కండిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో మొదటి నియమాన్ని ఉల్లంఘించరాదు. అంటే మానవాళికి హాని చేకూర్చాలి అనేటటువంటి ఆ నియమం ఏదైతే ఉందో, వాటికి హాని చేకూర్చరాదు అనేటటువంటి నియమం ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించరాదు. అంటే ఒక మానవుడు తాను తీసుకున్నటువంటి రోబోకి ఇతర మనుషులను హాని చేసేటటువంటి ఆజ్ఞలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా కూడా రోబోలు అనేవి పాటించకూడదు అనే ఓరియంటేషన్ ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా 3వ నియమాన్ని గనక మనం చూస్తే ప్రతి రోబో తన ఉనికిని తానే కాపాడుకోగలగాలి. అయితే ఈ సందర్భంలో మొదటి 2 నియమాలను మాత్రం రోబోలు ఉల్లంఘించరాదు. ఇవి వీటికి సంబంధించినటువంటి ఎథిక్స్గా మనం ఇక్కడ చూస్తాం. సో అంటే రోబో యొక్క ఉనికికి గనక ప్రమాదం ఏర్పడినటువంటి పరిస్థితులలో అది అవసరమైతే తన ఉనికిని తానే కాపాడుకోగలగాలి, కానీ మొదటి 2 నియమాలను ఉల్లంఘించరాదంటున్నాం. అంటే ఉనికిని కాపాడుకునేటటువంటి క్రమంలో ఇతర మానవులకు ఎటువంటి హాని చేకూర్చరాదు అనేటటువంటిది ఇక్కడ ప్రాథమికమైనటువంటి ఉద్దేశంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది.
రోబోటిక్స్ రంగం అనేది రాను రాను మరింత అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇంత క్రితం అయితే మనకు కాస్టింగ్ యంత్రాలు అని ఉండేవండి. ఒక రకంగా చూస్తే వీటిని మెటలర్జీలో పెద్ద పెద్ద లోహపు పట్టీలను కొలిమిలో కాల్చి అవి ఎర్రగా అయిన తర్వాత వాటిని బయటికి తీసి సుత్తెతో కొడుతూ వాటిని కావాల్సినటువంటి ఆకారాల్లోకి మార్చుకునే వీలుంటుంది. మరి ఇలాంటి వేడిగా ఉన్నటువంటి లోహపు పట్టీలను బయటకు తీసేటటువంటి క్రమంలో రోబోటిక్ హ్యాండ్స్ అనేటటువంటి వాటిని మనము అభివృద్ధి పరచుకోవడం జరిగింది. సో ఈ రోబోటిక్ హ్యాండ్స్ సహాయంతో ఆ కొలిమిలలో ఉండేటటువంటి లోహపు పట్టీలను సులభంగా బయటకు తీసి దానిని సుత్తెతో కానీ ఇతరత్ర పరికరాలతో కానీ కావలసిన ఆకారాలలో మార్చుకునేటందుకు గాను అది అమర్చి పెట్టేటటువంటిది. మరి ఈ పనులలో గనక ఒకవేళ మనుషులను నియమించుకుంటే అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రతలో వారు ఉండడం అనేది చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. మరి అలాంటి సందర్భాల్లో పెద్ద పెద్ద లోహపు పట్టీలను తీసుకొచ్చి బయట పెట్టడం అంటే చాలా కష్టమైనటువంటి పని. ఈ సందర్భంలో రోబోటిక్ ఆర్మ్స్ లేదా రోబోటిక్ హ్యాండ్స్ని డెవలప్ చేసుకోవడం అనేది జరిగింది. వీటి యొక్క పని ఏంటంటే ఒక ఫిక్స్డ్ స్థలంలో వీటిని ఫిక్స్ చేసి పెడతారు. ఇవి ఆ లోహపు కొలిమిలో ఉండేటటువంటి లోహపు పట్టీలను బయటకు తీసి బయట పెట్టేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. కేవలము 2 దవడలు కలిగినటువంటి ఆమ్గా ఇది మనకు కనిపిస్తుంది. రోబోటిక్ హ్యాండ్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీంతో ఏ విధంగా మనిషి అయితే వస్తువులను పట్టుకొని మరొక ప్లేస్లో పెడతాడో అదేవిధంగా ఈ రోబోటిక్ హ్యాండ్స్ కూడా అలాగే పెట్టేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. దీనికి సంబంధించినటువంటి ఉదాహరణగా యూనిమేషన్ కంపెనీ తయారు చేసినటువంటి యూనిమేట్ అనేటటువంటి రోబోటిక్ ఆర్మ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీని యొక్క ప్రాథమిక విధి ఇటువంటి లోహపు పట్టీలను వేడిగా ఉన్నటువంటి కొలిమిలలోంచి వేడి చేసినటువంటి లోహపు పట్టీలను బయటికి తీసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా ఇంత క్రితం చెప్పుకున్నట్లుగా చేపల మాదిరిగా ఉండేటటువంటి రోబోలు కూడా మనకు అక్కడ రూపొందించబడ్డాయి. వీటి యొక్క ప్రాథమిక విధి ఏంటంటే కొలనులలో కావలసినటువంటి వాతావరణ పరిస్థితులు అంటే జీవరాశి నివసించడానికి అవసరమైనటువంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయా లేదా అనేటటువంటి అంశాలను అది అబ్జర్వ్ చేసేటటువంటి పని చేస్తుంది. అదేవిధంగా చేపలకు సంబంధించినటువంటి జీవన విధానాలు, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి నీటితో కూడినటువంటి ఆవాసాలలో జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి అంశాలను సైతము మనం అధ్యయనం చేయాలి అంటే కంప్లీట్గా మనుషుల లోపలికి దిగి వాటికి సంబంధించినటువంటి పరిశీలన చేయాల్సి వస్తుంది. అదే ఆ పరిశీలనకు అవసరమైనటువంటి కెమెరాలను కావచ్చు, సెన్సార్లను కావచ్చు ఈ రోబోటిక్ చేపలలో గనక అమర్చినట్లయితే అవి ఆ తటాకాలలో సంచరిస్తూ వాటికి సంబంధించినటువంటి పరిశోధనలు పరిశీలన చేసేందుకు అవకాశం ఉంటుంది. మరి అలాంటి సందర్భాల్లో చూస్తే ఇంత క్రితం చెప్పుకున్నటువంటి హెక్సాపాడ్ కావచ్చు, అంటే మానవులు చేరలేనటువంటి ప్లేసులకు సైతం ఇవి పాకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనకు క్లియర్ కట్గా చూపించేటటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి అలాంటి క్రమంలో ప్రకృతి నుంచి ప్రేరణ పొంది రూపొందించినటువంటి జీవ ప్రేరిత రోబోటిక్ యంత్రాలు, అంటే జీవుల మాదిరిగానే సంచరించగల, మరో రకంగా చూస్తే పాములను పోలినటువంటి రోబోలను కూడా రూపొందించుకోవడం జరిగిందండి. మరి ఇవి నీటిలోనూ నేల మీద కూడా సంచరించగలిగేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటిని మనము ఉభయచర రోబోలుగా చెప్పుకునేటటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే 20వ శతాబ్దము ద్వితీయార్థం నాటికి మాత్రమే స్వయం ప్రతిపత్తి సెల్ఫ్ అటానమస్తో పూర్తి స్థాయిలో పనిచేసేటటువంటి రోబోలను రూపొందించడం అనేది సాధ్యమైంది. మనము 1920కి సంబంధించినటువంటి అంశాలు 1941కి సంబంధించినటువంటి సంవత్సరాలలో వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక రూపాన్ని ఊహామాత్రంగా అక్కడ మనము వివరించడం అనేది జరిగింది. కానీ వాటికి సంబంధించినటువంటి తయారీ అనేది సాకారం కావడానికి మనకు 20వ శతాబ్దం ద్వితీయార్థం నాటికి రావడం అనేది జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి సాంకేతిక యుగంలో మరొక అడుగు ముందుకు వేసి తమంతట తామే స్వయంగా ఆలోచించగల రోబోలను తయారు చేసేటందుకు ఉద్యుక్తులు కావాల్సి వస్తుంది. ఇక్కడ మరో రకంగా చూస్తే అలా స్వయంగా ఆలోచించేటటువంటి క్రమంలో ఉన్నటువంటి సూచనలు అన్నింటినీ కూడా ముందే కోడింగ్ రూపంలో, అంటే కంప్యూటర్ సైన్స్ విభాగం కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి సంబంధిత కంప్యూటర్ సైన్స్ నిపుణులు వాటికి సంబంధించినటువంటి కోడింగ్స్ మొత్తాన్ని కూడా రూపొందించి వాటిలో అందించడం అనేది జరుగుతుంది. తద్వారా అవి తమ చుట్టూతో ఉన్నటువంటి పరిసరాలను అధ్యయనం చేస్తూ సంబంధిత సందర్భంలో, అంటే ఆ సందర్భంలో ఏ విధంగా అయితే ప్రవర్తించాలో
తమంతట తామే ఒక అంచనాకు రాగలుగుతాయి. దాన్ని మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించినటువంటి అంశంగా మనం చూస్తున్నాం. దీన్నే మనం మెషిన్ లాంగ్వేజ్ అనేటటువంటి, మెషిన్ లెర్నింగ్ అనేటటువంటి పేరుతో కూడా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. మరి వీటన్నిటి రాకతో త్వరలోనే మానవుల మాదిరిగానే పూర్తి స్వతంత్రంగా పనిచేయగల, జీవించగల, అదేవిధంగా ఆలోచించగలిగేటటువంటి రోబోల యొక్క తయారీ అనేది ఎంతో దూరంలో లేదు. కాకపోతే నైతికత దృష్ట్యా అవి మానవాళికి ఎటువంటి ప్రయోజనాలను చేకూరుస్తాయి, ఎటువంటి దుష్ప్రయోజనాలను చేకూరుస్తాయి అనే ఓరియంటేషన్‌లో మనం ఇప్పుడే ఒక అంచనాకు రాలేము. కానీ దుష్ప్రయోజనాలను బేరీజు వేసుకుంటూ మనము ముందుకు పోకుండా ఆగలేం కాబట్టి వాటి యొక్క తయారీ అనేది త్వరలోనే సాకారం అవుతుందని మనం ఇక్కడ ఆశిద్దాం. అదేవిధంగా చూస్తే మరొక షార్ట్ క్వెషన్‌గా వచ్చే అవకాశం ఉన్నటువంటి క్వెషన్ హ్యూమనాయిడ్ రోబోట్‌లకు సంబంధించి. ఇవి పూర్తిగా మానవాళిని పోలి ఉండేటటువంటి రోబోలు. అంటే పనితీరులో కావచ్చు, నడకలో కావచ్చు, అంటే ఆలోచన వరకు ఇంకా మనం వెళ్ళలేదు కాబట్టి పనితీరు కావచ్చు, నడక కావచ్చు, మాట్లాడడం కావచ్చు. ఓకేనండి. సో, ఇలా ప్రతి దాంట్లోనూ మానవులను పోలి ఉండేటటువంటి రోబోలుగా మనకిక్కడ హ్యూమనాయిడ్ రోబోట్లు అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఈ హ్యూమనాయిడ్ రోబోట్లు మానవుల ఆకారంలో పోలి ఉండేటటువంటి రోబోలను హ్యూమనాయిడ్ రోబోట్లుగా పరిగణిస్తారు. వీటిని మానవులు చేసేటటువంటి కార్యకలాపాలను పరిశీలించేందుకు రూపొందించిన ఒక ప్రయోగాత్మక రోబోగా మనకిక్కడ కనిపిస్తూ ఉంది. ఉదాహరణకు చూస్తే తెలంగాణలో తొలి రోబోగా మనకు T1 అనేటటువంటిది చరిత్ర సృష్టించడం జరిగింది. దీన్ని హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ సంస్థ అనేది రూపొందించడం జరిగింది. దీని యొక్క ప్రాథమిక విధి ఏంటి అంటే, అవసరమైనటువంటి పత్రాలను ఎవరికైనా అందించాల్సి వస్తే కనుక ఇది ఆ మనుషుల దగ్గరకు వెళ్ళి సంబంధిత పత్రాలను అందజేసేటటువంటి పనులను చేస్తుంది. మరి ఇలాంటి స్వల్పమైనటువంటి విషయాలకు మానవులను నియోగించేటటువంటి అంశాలకు బదులుగా రోబోలను గనక నియమిస్తే సంబంధిత రంగం అనేది కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అక్కడ పని కూడా ముగించేటటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అయితే కొన్ని రకాలైనటువంటి హోటల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అక్కడికి వచ్చేటటువంటి వ్యక్తులను ఆహ్వానించేటటువంటి క్రమంలో ఇదివరకైతే మనుషులను ఎంగేజ్ చేసుకునేవారు. కానీ ప్రస్తుతము రోబోలను ఎంగేజ్ చేసినట్లయితే అక్కడ కొంత ఆహ్లాదాన్ని పంచేటందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా కావడం జరిగింది. అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్‌కు సంబంధించి చూస్తే ఇక్కడ ముద్రలు గాని, సీల్స్ గాని వేసేటటువంటి క్రమంలో వీటిని గనక మనము నియుక్తులను చేస్తే సంబంధిత మనుషులు వేరే పనులలో ఎంగేజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి తద్వారా ప్రొడక్టివిటీ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. సో, రొటీన్ వర్క్స్‌గా భావించబడేటటువంటి కొన్ని రకాల పనులను రోబోలను గనక మనము నియోగించినట్లయితే మిగిలిన క్రియాశీలకమైనటువంటి లేదా సృజనాత్మక కార్యక్రమాలలో మానవుడు పాలు పంచుకునేటందుకు ఎక్కువగా వీలు ఉంటుంది. ఇక్కడ చూస్తే 2 రకాలైనటువంటి రోబోలు మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మగవారిని పోలి ఉండేవి ఆండ్రాయిడ్ అనేటటువంటి రోబోలుగా చెప్తాం. ఆడవారిని పోలి ఉండేటటువంటి రోబోలను మనము గైనాయిడ్స్ లేదా ఫెమ్బోట్స్‌గా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ జపాన్‌కు సంబంధించి చూస్తే వీరు వివాహ సంబంధమైనటువంటి క్రమాల పట్ల ఎక్కువ ఆసక్తిని కల్పించని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వారు తమకు తోడుగా ఉండేటటువంటి క్రమంలో కంపానియన్ రోబోస్‌ని కూడా రూపొందించుకొని వారితో సంభాషిస్తూ తమ యొక్క ఆలోచనలు పంచుకునేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. కనుకనే జపాన్ దేశం అనేది ప్రస్తుతం రోబోటిక్ రంగంలో అగ్రగామి దేశంగా ఉన్నట్లుగా మనకిక్కడ కనిపిస్తుంది. రోబోట్స్‌కి సంబంధించిన ఏ అంశం వచ్చినా కూడా ప్రధానంగా మనము జపాన్ దేశం వైపుకు చూసేటటువంటి పరిస్థితి అనేది మనకిక్కడ కనిపిస్తూ ఉంది. ఆ క్రమంలో చూస్తే అవసరమైనటువంటి పరిస్థితులలో కంపానియన్ రోబోల పట్ల కూడా వారు ఆసక్తిని ప్రదర్శిస్తూ వాటిని తయారు చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా చూస్తే ప్రస్తుతము ఈ హ్యూమనాయిడ్ రోబోలను హోటళ్లలో, బ్యాంకులలో, రెస్టారెంట్లలో రిసెప్షనిస్టులుగా వాడుతున్నాం. అదేవిధంగా కొరియర్ సర్వీసుల వంటి పలు కార్యకలాపాల్లో సైతం వినియోగించుకోవడం అనేది జరుగుతూ ఉంది. మరొకటి చూస్తే హోస్పీ అనేటటువంటిది ఒక రోబో అండి. దీన్ని హాస్పిటల్స్‌లో ఈ సర్జికల్ వస్తువులు ఏవైతే ఉంటాయో, అంటే డాక్టర్లు శస్త్రచికిత్సలు చేసేటటువంటి క్రమంలో వారికి కావాల్సినటువంటి ఆ సామాగ్రిని, సర్జికల్ సామాగ్రిని అందించేటటువంటి క్రమంలో దీనిని కొరియర్ సర్వీసెస్ అందించేటటువంటి కొరియర్ రోబోగా దీన్ని మనము రూపొందించుకోవడం అనేది జరిగింది. మరికొన్ని అంశాలను చూద్దాం. ఇక్కడ టోపియో అనేటటువంటి హ్యూమనాయిడ్ రోబో,
2009లో జరిగినటువంటి టోక్యో ఇంటర్నేషనల్ రోబోట్ ఎగ్జిబిషన్‌లో పింగ్ పాంగ్ అనేటటువంటి గేమ్‌ని ఆడడం అనేది జరిగింది. అంటే మానవుని మాదిరిగా ఆటలు ఆడగలిగేటటువంటి రోబోలను సైతం రూపొందించే వీలున్నట్లుగా మనకిక్కడ తెలుస్తుంది. అదేవిధంగా చూస్తే నావో అనేటటువంటి హ్యూమనాయిడ్ రోబో మానవుల సాహచర్యాన్ని అందించేటటువంటి ఉద్దేశ్యంతో రూపొందించడం అనేది జరిగింది. దీన్ని మనం ఇందాక క్రితం చెప్పుకున్నట్లుగా కంపానియన్ రోబోకి సంబంధించినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే రోబోటిక్ పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేసేటటువంటి వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మోయగలిగేటటువంటి హ్యూమనాయిడ్ రోబోట్‌గా మనకిక్కడ ఇనాన్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. ఇది వస్తువులను మోయగలిగే అవకాశం ఉంది. అదేవిధంగా రోబోటిక్ పర్సనల్ అసిస్టెంట్ పీఏగా పనిచేసేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది స్వీయ నిర్దేశనం అంటే సెల్ఫ్ గైడెడ్ శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రోబోట్‌గా మనకిక్కడ కనిపిస్తుంది. కాకపోతే ఇది పరిమిత స్థాయిలో మాత్రమే ఇతరుల మాటలను గుర్తించే జ్ఞానాన్ని కలిగి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. అంటే మానవుడు మాట్లాడే పూర్తి మాటలను ఇది అర్థం చేసుకునేటటువంటి శక్తి లేదు. కొన్ని సందర్భాల్లో అయితే కొంతమంది స్పీడ్‌గా మాట్లాడుతుంటే మనకే అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఇక్కడ దానికి అందించినటువంటి ఆ వొకాబులరీ లిస్టులో మనం మాట్లాడే పదాలు గనక ఉంటే ఇట్ కెన్ అండర్‌స్టాండ్. బట్ అవి లేకపోతే గనక అది అర్థం కానటువంటి పరిస్థితులలోకి మనం చూడవచ్చు. అదేవిధంగా ప్రపంచంలో మొట్టమొదటగా పాట పాడేటటువంటి రోబోని రూపొందించడం జరిగింది. ఎవర్ 2 అనేటటువంటి పేరుతోటి. ఇదొక గైనాయిడ్ రోబోగా అంటే మహిళలను పోలి ఉండేటటువంటి రోబోగా మనం ఇక్కడ చూస్తాం. దీనిని దక్షిణ కొరియా దేశం అనేది రూపొందించడం జరిగింది. మరి ఈ క్రమంలో ఆటలు ఆడగల రోబోలు, పాటలు పాడగల రోబోలు, కంపానియన్ రోబోస్, అదేవిధంగా న్యూస్ ప్రజెంట్ చేసేటటువంటి రోబోల మీద సైతము కంపెనీలు అనేవి ఎక్కువగా దృష్టి సారించడం అనేది జరిగింది. ఈ కోణంలో చూస్తే సమీప భవిష్యత్తులో మానవుల వలనే స్వయంగా ఆలోచించగల, మరో రకంగా పరిసరాలను పూర్తిగా గమనిస్తూ అందుకు అనుగుణమైనటువంటి జ్ఞానాన్ని పొందగల రోబోల తయారీలో పలు కంపెనీలు నిమగ్నం కావడం అనేది జరిగింది. ఈ క్రమంలో చూస్తే మనకు డ్రైవర్లెస్ కార్స్ అనేది ఒకటి ఉంది. అంటే రోడ్డు మీద ఏదైనా అడ్డంకులు ఎదురైనట్లయితే ఆటోమేటిక్‌గా సెన్సార్ల సహాయంతో గ్రహించి ఇమ్మీడియేట్‌గా బ్రేక్స్ వేసి వాహనాన్ని నిలుపుదల చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో, మలుపులు వచ్చినటువంటి పరిస్థితులలో సంబంధిత డైరెక్షన్‌లోకి కారుని ప్రయాణింపచేసేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ఒక రకంగా చూస్తే ఇది కూడా ఈ రకమైనటువంటి ఓరియంటేషన్‌లోనే మనం ఇక్కడ చూడవచ్చు. కాబట్టి ఇలాంటి రోబోస్ అన్నింటినీ కూడా రూపొందిస్తే మానవాళి కొంచెం రెగ్యులర్ యాక్టివిటీస్‌కి పక్కకు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇంకా కూడా డ్రైవర్లెస్ కార్లకు సంబంధించి చూస్తే ఇవి పూర్తి స్థాయిలో వినియోగానికి రాలేదు. దానికి బదులుగా ఆటోమేటిక్ సిస్టమ్ ఉన్నటువంటి అంటే ప్రస్తుతం మనం నడిపేటటువంటి కార్లన్నీ కూడా మాన్యువల్ సిస్టంలో నడిపేటటువంటివి. అంటే మానవ ప్రయత్నాల ద్వారా ప్రయాణించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తే కొంచెము అడుగు ముందుకు వేసి వాటంతట అవే ప్రయాణించగలిగేటటువంటి వాహనాలను తయారు చేయడం జరిగింది. దీంట్లో కొంత మనం మాన్యువల్ ఎఫర్ట్స్ కూడా పెట్టాల్సి వస్తది. కాబట్టి వీటిని మనం ఇక్కడ ఆటోమేటిక్ కార్స్‌గా అంటున్నాం. సమీప భవిష్యత్తులో అయితే డ్రైవర్లెస్ కార్లు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే కొంత పర్యవేక్షణ కూడా మానవులది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మనకు భారతదేశం లాంటి ప్రాంతాలలో అక్కడ రోడ్ల మీద ఉండేటటువంటి గుంతలను కావచ్చు, స్పీడ్ బ్రేకర్లను కావచ్చు, సకాలంలో గుర్తించనట్లయితే ప్రమాదాలు జరిగిపోయేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రోడ్ల మీద పశువులు కావచ్చు, మనుషులు కావచ్చు, కొంచెం స్వేచ్ఛగా సంచరించేటటువంటి వాతావరణం భారతదేశం మీద ఉన్నటువంటి రోడ్ల మీద కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో మరి మానవుడు అంటే రోడ్డు మీద వచ్చేటప్పుడు వాహనాలొస్తే తనను తాను కంట్రోల్ చేసుకోగలుగుతాడు గానీ, పశువులు అనేటటువంటివి కంట్రోల్ చేసుకోలేవు. కాబట్టి అలాంటి పరిస్థితులలో మరింత ప్రమాదరహితంగా ప్రయాణించాల్సినటువంటి అవసరం ఉంది. సురక్షితంగా ప్రయాణించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఉద్భవిస్తున్నటువంటి సాంకేతికతగా కనిపిస్తున్న రోబోటిక్స్ రంగంలో మరెన్నో పరిశోధనలనేవి రావాల్సి వస్తుంది. దీంట్లో ముఖ్యంగా చూస్తే అవి స్వతంత్రంగా చూడగలిగేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి సెన్సార్లను మరియు కెమెరాలను రూపొందించి వాటికి అమర్చి వాటి యొక్క పనితీరు కూడా చాలా సెన్సిటివ్‌గా ఉండేలా చూడాల్సి వస్తుంది. అంటే త్వరితగతిన నిర్ణయాలు చూసుకోవాలి అంటే సంబంధిత సమాచారం అనేది సకాలంలో అవసరమైనటువంటి విభాగాలకు అందజేయాల్సి వస్తుంది. మరి ఈ క్రమంలో చూస్తే మనకు ఇది మెకానిక్స్ విభాగము, అదేవిధంగా ఎలక్ట్రికల్ విభాగము మరియు కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించినటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఈ 3 రంగాలకు సంబంధించినటువంటి నిపుణులు రోబోటిక్స్ విభాగంలో మంచి శిక్షణ తీసుకొని నైపుణ్యం సాధించిన తర్వాతనే
వీటికి సంబంధించినటువంటి అంశాలను చేపట్టాల్సిన అవసరం ఉంది. మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.